ఛానలుకి స్వాగతం. ఈ మధ్య కాలంలో చాలా మంది పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు, అలాగే చర్మంపై గుంతలు, మొటిమలు ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలన్నింటికీ డాక్టర్లు సైతం షాక్ అవుతున్నటువంటి చిట్కా గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిమ్మ ప్లస్ కలబంద ఈ రెండూ కలిపి ఈ విధంగా వాడటం ద్వారా చర్మంపై ఉన్నటువంటి మంగు మచ్చలు, గుంతలు అన్నీ పోతాయి, మళ్లీ ఎప్పటికీ తిరిగిరావు. అయితే ఏ విధంగా వీటిని యూజ్ చేసుకుని మనం చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు, ముఖ్యంగా మంగు మచ్చలు, గుంతలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనే వివరాలు వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన చర్మం మన అందాన్ని చూపించే ఒక అద్దం లాంటిది. కాని దానిపైన చిన్నపాటి పిగ్మెంటేషన్, మచ్చలు, గుంతలు వస్తే మనకు చాలా బాధ కలుగుతుంది. పిగ్మెంటేషన్ అంటే చర్మంలో మెలానిన్ అనే రంగు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవటం వల్ల ఏర్పడే కలర్ మార్పు. మచ్చలు, గుంతలు అంటే మొటిమలు పోయిన తర్వాత మిగిలే చర్మ దెబ్బలే మచ్చల్లాగా, గుంతలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి బయటికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి చూడటానికి కూడా ముఖం అందంగా కనిపించదు. అయితే ఇవి రావటానికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉంటాయి. సూర్యరశ్మి ఎక్కువగా తగలటం కావచ్చు, హార్మోన్ల మార్పులు కావచ్చు, మొటిమల్ని చేతితో పగలగొట్టటం కావచ్చు, అలాగే కొంతమంది మేకప్ వేసుకుని దాన్ని సరైన విధంగా తీసేయకపోవటం కావచ్చు, నిద్రలేమి, తినే ఆహారం సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కలిపి చర్మం మీద నలుపు మచ్చలు, అనీవెన్ టోన్, గుంతలు అనే సమస్యలు తీసుకుని వస్తాయి. అయితే ఇప్పుడు మనం ఒక చిట్కా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయ, కలబంద, అలాగే ఈ యొక్క చిట్కా కోసం తేనెని, అలాగే రోజ్ వాటర్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రకృతిలో ఉన్నటువంటి ఉత్తమమైన స్కిన్ కేర్ పదార్థాలు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం మీద ఉన్న డెడ్ సెల్స్ ని తీసేస్తుంది. అలాగే మెలానిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. స్కిన్ ని బ్రైట్నింగ్ కూడా చేస్తుంది. చిన్న చిన్న మచ్చలు, పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. కానీ నిమ్మరసం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా ముఖానికి వేయకూడదు. నిమ్మరసాన్ని దేంతో అయినా సరే కలిపి యూజ్ చేయొచ్చు. అలాగే ఎక్కువ మోతాదులో కూడా యూజ్ చేయకూడదు. అలాగే కలబందలోని జెల్లో ఉండే అలోయిన్ కాంపౌండ్ అనేది పిగ్మెంటేషన్ ని తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, కొత్త కణాలు పెరగటానికి సహాయం చేస్తుంది, మొటిమలు, గాయాలు, గుంతలను కూడా తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా మారటంలో ఇది చాలా సహాయపడుతుంది. అలాగే తేనె అనేది కూడా సహజ మాయిశ్చరైజర్, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కూడా. ఈ తేనె అనేది చర్మంలో తేమ నిల్వను ఉంచుతుంది, మొటిమల కారణంగా వచ్చే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, పిగ్మెంటేషన్ ను క్రమంగా తగ్గిస్తుంది, చర్మానికి చక్కటి గ్లోని కూడా ఇస్తుంది. అలాగే రోజ్ వాటర్ ని కూడా దీంట్లో యూజ్ చేయవచ్చు. రోజ్ వాటర్ అనేది మన స్కిన్ టోన్ ను బ్యాలెన్స్ చేస్తుంది, చర్మాన్ని కూల్ గా చేస్తుంది, స్కిన్ కి మృదుత్వాన్ని ఇస్తుంది. నిమ్మరసం, కలబంద వంటి పదార్థాల స్ట్రెంత్ ని తగ్గించి చర్మాన్ని రక్షించడంలో ఈ రోజ్ వాటర్ చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ రెమెడీని తయారు చేసుకోవటానికి మీరు ముందుగా చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఫ్రెష్ గా ఉన్నటువంటి కలబందను తీసుకోండి. అంటే కలబందను ఒక కొమ్మను కట్ చేసి దాన్ని శుభ్రంగా కడిగేయండి. ఎందుకంటే దానిపై మట్టి అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసి దానిపైనున్నటువంటి చెక్కును మొత్తం తొలగించేసి దాంట్లో వైట్ జెల్ ఏదైతే ఉంటుందో, మనం దీనికోసం అంటే ఏ రెమెడీ యూజ్ చేయాలనుకున్నా సరే వైట్ జెల్ ని మాత్రమే యూజ్ చేయాలండి. అంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి జెల్ ని యూజ్ చేయకూడదు. వైట్ జెల్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్పూన్ సహాయంతో కానీ, చాకు సహాయంతో కానీ ఒక బౌల్లోకి తీసుకోండి. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. అంటే మీ చేతి వేళ్ల సహాయంతో ముద్దలు ముద్దలుగా లేకుండా మెత్తగా దీన్ని స్మాష్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దీంట్లోకి యూజ్ చేయాల్సింది ఏమిటి అంటే కనుక నిమ్మరసం. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుందని మనందరికీ తెలుసు. నిమ్మరసాన్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఇది ముఖంపైన యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ మోతాదులో, అంటే 7-8 చుక్కలు లేదంటే కనుక 10 చుక్కల వరకు, అంటే 10 డ్రాప్స్ వరకు తీసుకోవచ్చండి. ఇక నిమ్మరసాన్ని తీసుకోండి. ఆ తర్వాత మనం దీంట్లోకి యూజ్ చేయాల్సింది ఏమిటి అంటే కనుక తేనె. ఒక 1/2 టీ స్పూన్ మోతాదులో తేనెను తీసుకోండి. అంటే 1 టీ స్పూన్ మోతాదులో మీరు అలోవెరా జెల్ ని తీసుకుంటే కనుక 1/2 టీ స్పూన్ మోతాదులో తేనెను తీసుకోండి. ఈ తేనెను యూజ్ చేయటం ద్వారా కూడా పిగ్మెంటేషన్ ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. అలాగే కొంతమందికి అలోవెరా జెల్ డైరెక్ట్ గా అప్లై చేయటం వల్ల కొన్ని స్కిన్ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే అలర్జీ రావటం, ఇచ్చింగ్ అనిపించటం
ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి వారు రోజ్ వాటర్ ని యూజ్ చేయవచ్చు. అంటే రోజ్ వాటర్ ఏదైతే ఉందో ఈ నిమ్మకాయలో అలాగే కలపందలో ఉండేటటువంటి స్ట్రెంత్ ని తగ్గిస్తుంది. అంటే ఆ యొక్క కఠినత ఏదైతే గాఢత ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రోజ్ వాటర్ ని మనం యూజ్ చేయవచ్చు. మీరు ఒక 1/2 టీ స్పూన్ మోతాదులో రోజ్ వాటర్ తీసుకోవచ్చండి. అయితే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోండి. అంటే కలబంద, నిమ్మరసం అలాగే తేనె, అవసరమైతే రోజ్ వాటర్ ఈ విధంగా తీసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మీ 2 చేతివేళ్లు అంటే 2 ఫింగర్స్ ని 2 చేతులకి ఉన్నటువంటి 2 చేతివేళ్ల సహాయంతో మంగుబచ్చలు అంటే పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో ఇక 2 చేతివేళ్ల సహాయంతో పిగ్మెంటేషన్ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ జెల్ ని అప్లై చేసుకుని అప్వర్డ్ డైరెక్షన్ లో సర్క్యులర్ షేప్ లో మసాజ్ చేసుకోండి. అంటే 1 నిమిషం పాటు ఈ విధంగా మసాజ్ చేయండి. అప్వర్డ్ డైరెక్షన్ లో సర్క్యులర్ షేప్ లో మసాజ్ చేయండి. ఈ విధంగా చేసి ఒక 15 నిమిషాలు దాన్ని అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. అలాగే కొన్ని సందర్భాల్లో మనం దీంట్లో శనగపిండిని మిక్స్ చేసుకుని ఒక ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. అంటే శనగపిండిని మిక్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మసాజ్ చేయాల్సిన పని లేదండి. మీరు ఒక ప్యాక్ లాగా దీన్ని అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక, అంటే కాస్త సమయం ఎక్కువగా ఉంది, ఒక 1/2 అవర్ పాటు ఉంచుకుంటాము అనుకుంటే కనుక ఈ విధంగా మిశ్రమం ఏదైతే తయారు చేసుకున్నామో దాంట్లో కాస్త శనగపిండిని వేసుకుని దాన్ని ఒక ప్యాక్ లాగా వేసేసుకోండి. అంటే మీ ముఖానికి ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని 1/2 అవర్ పాటు అంటే 30 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత దాన్ని చల్లటి నీటితో కడిగేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేస్తున్నట్లయితే అంటే రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు చేస్తున్నట్లయితే కనుక చర్మంపై ఉన్నటువంటి మంగు మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. అలాగే మొటిమల వల్ల ఏర్పడినటువంటి గుంతలు మచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గిపోతాయి. చర్మంలో గ్లోనెస్ అనేది వస్తుంది. చర్మం చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ముఖంలో చక్కటి కళను మీరు చూస్తారు. ఇంతకు ముందు మీ యొక్క ముఖానికి ఇప్పుడు మీ ముఖానికి చాలా తేడాను మీరే ఖచ్చితంగా గమనిస్తారు. అలాగే ఈ యొక్క రెమెడీని రాత్రి సమయంలో ఉపయోగిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ విధంగా ఫేస్ ప్యాక్లు మాత్రమే కాదు, ఆరోగ్య విషయంలో కూడా చర్మ సౌందర్యం కోసం కొన్ని చిట్కాలను మనం పాటించాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా తాగండి, ఎందుకంటే చర్మం హైడ్రేట్ అవుతుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి. విటమిన్స్ చర్మానికి ఫ్రెష్నెస్ ని ఇస్తాయి కాబట్టి. అలాగే పిగ్మెంటేషన్ మళ్లీ రాకుండా అడ్డుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ ని తప్పకుండా యూజ్ చేయండి. అలాగే రాత్రి సమయంలో నిద్ర ఖచ్చితంగా 7 గంటలు ఉండాలి. ఎందుకంటే చర్మం రిపేర్ అవుతుంది కాబట్టి నిద్రలేమి వల్ల కూడా ఈ విధంగా అనేక రకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కెమికల్స్ తో కూడినటువంటి క్రీమ్స్ ని ఎక్కువగా వాడకండి. అయితే ఈ యొక్క నిమ్మరసం అలాగే కలపందుతో తయారు చేసేటటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఇది ఖరీదైన పద్ధతి కాదు. ఎక్కువగా సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోనే ఈ రెమెడీని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిగ్మెంటేషన్ సమస్యతో అలాగే గుంతలు మచ్చలతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ రెమెడీని మీరు యూజ్ చేసి చూడండి. మీ ముఖంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే చాలా మంది తెల్ల వెంట్రుకల సమస్యతో హెయిర్ డైలు యూజ్ చేస్తూ ఉంటారు. హెయిర్ డై యూజ్ చేసే సమయంలో ఎప్పుడు కూడా మీ యొక్క ముఖానికి కొబ్బరి నూనె కానీ లేదా ఏదైనా లోషన్ కానీ అప్లై చేసుకోండి. అంటే డైరెక్ట్ గా ఆ యొక్క డైలో ఉండేటటువంటి కెమికల్ ఎప్పుడైతే ముఖం మీద పడుతుందో ఖచ్చితంగా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. అలాగే చర్మంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాని ప్రతి ఒక్కరు కూడా అంటే డైలు ఎవరైతే యూజ్ చేస్తుంటారో వారందరూ కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.